ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం ఆగిరిపల్లిలో గంజాయి అమ్ముతున్న ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు డీఎస్పీ అశోక్ కుమార్ గౌడ్. వడ్లమాను కొండగట్టు కాలనీలో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్న ముగ్గురు వ్యక్తులు గంజాయి తరలిస్తున్నారన్న సమాచారం మేరకు నూజివీడు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అంకబాబు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి పట్టుకున్నామని చెప్పారు. వీరి వద్ద 6 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఎస్ఐ గారు తర్వాత సిఐ గారు మొత్తం పెట్రోలింగ్ చేస్తున్నారు. పెట్రోలింగ్ చేస్తున్న టైంలో మనకి ఈ వడ్లమాను రోడ్లో వచ్చినప్పటికల్లా అక్కడ వైఎస్ఆర్ కాలనీ ఉంది. ఆ కాలనీ దగ్గర ఒక ముగ్గురు వ్యక్తులు అక్కడ తారసపడ్డారు. తారసపడినప్పుడు అంటే మనకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని అటు పక్కకు వెళ్ళేటప్పటికల్లా ఈ ముగ్గురు కనిపించినప్పటికల్లా ఎప్పుడైతే పోలీసు వారిని చూశారో చూసిన తర్వాత వీళ్ళు కనుక్కోవడానికి ట్రై చేసినప్పుడు వాళ్ళని మా పోలీసులు సరెండర్ చేశారు. సిఐ గారు తర్వాత అంటే ఇన్ఫర్మేషన్ ఉండటం వల్లనే ఎంఆర్ఓ గారిని కూడా ఇక్కడ తీసుకొని బయలుదేరడం జరిగిన తర్వాత ఎంఆర్ఓ గారి సమక్షంలో ఆ ముగ్గురులో పట్టుకున్నప్పుడు మొట్టమొదట ఒక వ్యక్తి అక్కడ దొరికాడు. ఆ వ్యక్తికి సుమారు 50 గంటలు ఉన్నాయి. అయితే ఈ ముగ్గురులో ఇద్దరిని మళ్ళీ వేరుగా కొంచెం దూరంలో పెట్టేసేసి ఆ వ్యక్తికి చెప్పినటువంటి స్టేట్మెంట్ ని రికార్డ్ చేయడం జరిగింది. అతని పేరు వెలిచెర్ల నాగరాజు. యాక్చువల్గా ఈ వెలిచెర్ల నాగరాజు అనేవాడు నిడదవోలులోని ఎన్టీఆర్ కాలనీలో ఉంటాడు యాక్చువల్గా అతని ఫ్యామిలీ తోటి. కానీ అతను ఏం చేశాడంటే ఇక్కడికి వ్యాపారం ఈ గంజాయి వ్యాపారం 2 సంవత్సరాల నుంచి కూడా ఇది షెల్టర్గా పెట్టుకున్నాడు. ఆగిరిపల్లిని షెల్టర్గా పెట్టుకొని విజయవాడకు వెళ్ళేసేసి విజయవాడలో డిఫరెంట్ సెంటర్స్కి వెళ్ళేసేసి ఈ గంజాయిని చిన్న పొట్టాలుగా ఇవ్వడం చేస్తున్నాడు. ఈ ఎలిచెర్ల నాగరాజుకి ఇక్కడ పాడేరు నుంచి ఒక 2 మనుషులు ఇప్పుడు